వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ మిల్లెట్స్తో ఉండ్రాలు చేసుకుందాం. ఇవి కొర్రలు. ఈ కొర్రల్ని శుభ్రంగా కడిగేసేసి ఎండలో పెట్టి ఆ కొర్రల్ని మిక్సీ పట్టాను. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం నీళ్లు కొలుసుకుందాం. ఒక కప్పు కొర్రపిండికి అదే కప్పుతో కప్పున్నర వాటర్ పోసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ పంచదార వేస్తున్నాను. స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ అందించి నీళ్లు పెట్టాను, మరుగుతున్నాయి. కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ పిండి వేసుకుందాం. ఒకసారి ప్లేట్ మూత వేసుకుందాం. స్టవ్ చిమ్లోనే ఉండాలి. ఉండలు కట్టకుండా కదుపుకుందాం. ఇంకా కాస్త ఉడకాలి. పిండి మగ్గిపోయిందేమో చూసుకుందాం. మగ్గిపోయింది. ఇలా మగ్గాలి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. పిండిని కింద పెట్టుకుని మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. తర్వాత ప్లేట్లో వేసుకుందాం. పిండి ఒక పళ్ళెంలో వేసేసాను. పిండిని మెత్తగా ఉండలు లేకుండా అయ్యేంతవరకు కలుపుకోవాలి. కొంచెం చల్లారాకనే కలుపుకోవాలి. పిండి కలిపి పక్కన పెట్టేసాను. కొంచెం వాటర్ తడి చేసుకొని చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకుందాం. బియ్యం పిండితో ఎలా చేసుకుంటాం అలాగే అలా బాల్స్లా చేసుకుందాం. వాళ్ళు చేయటం అయిపోయినాయి. ఈ పిండి అలా పక్కన పెట్టుకుందాం. పాకం ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. తగినంత బెల్లం తీసుకున్నాను. తీపి ఎక్కువ ఇష్టపడితే ఇంకా తీసుకోవచ్చు బెల్లం. నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం ఎలా తీసుకున్నా అలా వాటర్ పోస్తున్నాను. అలా 2 కప్పులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టాను. స్టవ్ వెలిగిస్తున్నాను. కదుపుకుందాం. అలాగా బెల్లం కరిగిపోయింది. ఒక 5 నిమిషాలు పాకాన్ని అలా ఉడకబెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత బెల్లం నీళ్ళు ఇలా చిక్కబడతాయి. ఇప్పుడు మనం ఈ ఉండ్రాళ్ళని వేసేసుకుందాం. కదపొద్దు, అలా ఉడకనిద్దాం. పొంగకుండా చూసుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉండాలి. ఉడికిపట్టినవి అలా ఒక 8 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 8 నిమిషాలు ఉడకబెడదాం. మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండిలో వాటర్ పోసాను. అలా 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. యాలకుల పొడి వేసేస్తున్నాను. 2 మిరియాలు, ఒక 3 యాలకులు పొడించేసాను. స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసి ప్లేట్ మూత వేస్తున్నాను. కొంచెం చల్లారేంత వరకు అలా పక్కన పెట్టుకుందాం.
మిల్లెట్స్తో చేసిన ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. ఈ ఉండ్రాళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.